శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గాదేవి వృత్తాంతం. నవమి తిథి. మునివర్య, మాయారూపిణి కాత్యాయని దుర్గా మంగళరూప ఎట్లు ఉదయించెనో ఆమె మొదటి స్థితిలో సూక్ష్మరూపంతో ఉండెను కదా, వేరు స్వరూపంతో ఎట్లు ఆవిర్భవించెను అని రాజు ప్రశ్న చేయగా, మహాతపముని రాజా, మునుపు సింధుద్వీపుడను గొప్ప ప్రతాపం కల రాజుండెను. అతడు వరుణుని అంశంతో పుట్టినవాడు. అరణ్యాన తపస్సు చేయుచూ ఉండెను. ఆ రాజు నా కుమారుడు ఇంద్రుని నశింపచేయాలని నిశ్చయించి గొప్ప తపస్సుతో తన దేహాన్ని ఎండగట్టనని చెప్పగా, ఆ రాజు, బ్రాహ్మణ వరేణ్య, అతనికి ఇంద్రుని వలన అపకారం ఎట్లు సంభవించెనో, దానితో కదా అతడు ఇంద్రుని చంపు పుత్రుని కోరుచూ తపమున నిలిచెను అని ప్రశ్నించగా, ముని, అతడు పూర్వజన్మాన త్వష్టుడని వాని కొడుకు, గొప్ప బలం కలవాడు, ఏ ఆయుధాలకు చావనివాడు, నీటి నురుగుతో ఇంద్రుని వల్ల మరణించెను. అతడు నీటి నురుగుతో మడిసి అందే లయం పొందెను. తిరిగి బ్రాహ్మణ వంశాన పుట్టి సింధుద్వీపుడను పేరు గలవాడయ్యను. ఆ ఇంద్రుని తోడి పగను మరువక అతడు ఘోరమైన తపస్సు గావించెను. అంత పెద్ద కాలమునకు వేత్రవతి అను నది చక్కని అలంకారాలు అందచందాలు గల మనుష్య వేషం ధరించి ఆ రాజు తపం చేస్తున్న తావునకు వచ్చెను. చక్కని రూపసంపద గల ఆ కాంతను చూసి రాజు కోపంతో మండిపడి, ఓ భామిని, నీవెవరు, నిజం చెప్పమని అడిగెను. నేను మహాత్ముడు జలాది దేవతాగు వర్ణుని పత్నిని, పేరు వేత్రవతి, పుణ్యరాలను. నిన్ను కామించి ఇక్కడకు వచ్చి తిని, కోరి వచ్చినది తన్ను సేవించినది అగు ఇంటి పరస్త్రీలైనను ఆమెను వదిలివేచు మనుజుడు పాపుడగును, బ్రహ్మహత్యా పాతకమందును. ఇది ఎడిగి నిన్ను కోరిన నన్ను పొందము అని ఇట్లా ఆమె పలకగా, రాజు అభిలాషతో ఆమెను అనుభవించెను. వెనువెంటనే అతనికి 12 సూర్యులకు దీటైన కాంతిగల కొడుకు పుట్టెను. వేత్రవతి కడుపున పుట్టెను కనుక వాడు వైత్రాసురుడయ్యను. గొప్ప బలం, దొడ్డ తేజం గల అతడు ప్రాగ్జ్యోతిష్యమునకు ఏలిక అయ్యను. కొంతకాలానికి అతడు యువకుడు, బలపరాక్రమాలు గలవాడై పెద్ద యోగం కలిసిరాగా ఈ భూమిని గెలిచెను. ఇట్లు 7 ద్వీపాలుగా ఉన్న భూమిని అంతటినీ గెలిచి పిదప మేరు పర్వతానికి ఎక్కెను. అందు వరుసగా మొదట ఇంద్రుని, తర్వాత అగ్నిని, అటుపై యముని, నిరుతిని, వరుణుని, వాయువు, కుబేరుని, ఈశానుని గెలిచెను. ఇంద్రుడు దెబ్బతిని అగ్నికడ కరిగెను. అగ్ని ఓడి యముని చేరబోయెను. యముడు నిరుతికడకు వచ్చెను. నిరుతి వరుణుని చేరెను. ఇంద్రాదులతో కూడిన వరుణుడు వాయువును ఆశ్రయించెను. వాయువు కుబేరుని కడ కరిగెను. కుబేరుడు దేవతలతో కూడి ఒక గద చేపట్టి తన మిత్రమగు ఈశానుని చేరుకొనెను. బలంతో కన్నుగానని ఆ దానవుడు గదను లాక్కొని వాడిని శివలోకానికి తరిమెను. శివుడును ఆ రాక్షసుడు చంపరాని వాడిని తలపోసి దేవతలను గైకొని సురులు, సిద్ధులు మొదలగు పుణ్యవంతులు కొనియాడు బ్రహ్మనగరి కరిగెను. జగత్తులను సృష్టి చేయి బ్రహ్మ అక్కడ విష్ణుపాదములందు పుట్టిన పవిత్ర జలం లోపలి భాగమున ఆకాశమును ఏర్పాటు చేసుకొని క్షేత్రజ్ఞుడకు పరమాత్మ మాయయగు గాయత్రిని జపించుచుండెను. దేవతలు పెద్దగా దుఃఖంతో, ప్రజాపతి కాపాడు, రక్కసుని వలన భయం పొందని దేవతలను, ఋషివర్లను కాపాడమని తొందర చేయిచు అరచిరి. అంత బ్రహ్మ అట్లు వచ్చిన దేవతలందరినీ గాంచి, ఇది అంతా దేవుని మాయ, జగత్తంతా దీనితో నిండింది, ఇక్కడ రక్కసులు లేరు, దేవతలు లేరు, ఇది ఎట్టి మాయో కదా అని తలపోచెను. అతడు ఇట్లు భావించుచుండగా అతని ముందు ఒక కన్య ప్రత్యక్షమయ్యను. ఆమె స్త్రీ గర్భమున పుట్టినది కాదు. తెల్లని వస్త్రాలు ధరించి ఉండెను. పూమాలలతో, కిరీటాలతో ఆమె మోము వెలుగొందుచుండెను. ఆమె 8 చేతులతో దివ్యములకు ఆయుధాలు ధరించి ఉండెను. చక్రము, శంఖము, గద, పాశము, ఖడ్గము, ఘంట, విల్లు అనవానిని మరియు ఇతర ఆయుధాలను చేపట్టి అమ్ములపది కట్టుకొని నీటి నుండి వెలువడి ఆ మహాదేవి సింహవాహనంపై వడివడిగా వచ్చెను. ఒక్కతయే పెక్కు రూపాలు దాల్చి రక్కసులందరితో పోరు చల్పెను. దేవతల 1000 సంవత్సరాల కాలం దివ్యములకు అస్త్రములతో ఆ మహాబలునితో ఆ దేవి యుద్ధం చేసెను. అట్లు పోరి కొంతకాలం గడిచిన పిదప ఆ వైత్రాసురుని రణమును చంపివేశెను. అంత దేవతల సేనయందు కిలకిలారావములు పెద్ద పెట్టున చెలరేగను. అట్లు భయంకరుడగు మైత్రాసురుడు చావగా స్వర్గవాసులందరూ గెలువము, పూరము అని ఆమెను ప్రశంసిస్తూ ప్రణమిల్లిరి. స్వయంగా ఈశ్వరుడు ఆ దేవిని ఇట్లు స్తుతించెను. దేవి గాయత్రి, మహామాయ, మహాప్రభ, మహాదేవి, గొప్ప శక్తియు, గొప్ప ఆనందం గల ఓ పూజ్యురాలా, జయముగుణము. దివ్యములకు గంధముల పూతగల దేహంతో, దివ్యములకు పూలమాలలతో అలరారు మహేశ్వరి, ఆ ఓ మా అను 3 అక్షరాలు ఓంకారమందున్న ఓ వేదమాత, నీకు నమస్సులు. 3 లోకములందును, 3 తత్వములందును, 3 అగ్నుల యందును నెలకొని ఉన్న ఓ త్రిశూలధారిణి, 3 కన్నులు, భయం గలుపు మోము, భయం గలుపు కన్నులో కలిగిన ఓ భయంకర స్వరూపిణి, కమలము ఆసనంగా గల బ్రహ్మ వల్ల పుట్టిన ఓ సరస్వతీదేవి, నీకు నమస్కారం.
పద్మపత్రముల వంటి కన్నులు గల ఓ మహామాయ, అమృతమును జాలువార్చు ఓ దేవి, అంతటా నిండిన తల్లి, సర్వభూతములకు ఏలికైన మాత, స్వాహాకార స్వరూపిణి, స్వధారూపిణి అంబిక నీకు నమస్సు. సంపూర్ణ పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి కలదాన, తలతలలాడు దేహకాంతి గల దేవి, భవుని పుట్టుకకు కారణమైన తల్లి, మహావిద్యా స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, మహాదూర్చులను రూపుమాపు కరుణామయి, శోకం లేని ఆనందరూప పర్వతరాజపుత్రి నీకు నమస్కారం. ఓ దేవి, నీవు నీతివి, నీవే వాక్కు, నీవు భూమివి, నీవు అక్షరమువు, నీవు బుద్ధిస్వరూపినివి, నీవు లక్ష్మీదేవివి, నీవు ఓంకారమువు, నీవు తత్వమును నిలిచి ఉన్న దానవు, సర్వప్రాణులకు హితం చేయుదానవు. ఓ పరమేశ్వరి, అట్టి నీకు నమస్కారం. పరమేశ్వరుడు శివుడిట్లో ఆ దేవుని సంస్తుతించెను. దేవతలందరినూ పరమేశ్వరుని గురించి పెద్దగా జయ జయనాదాలు చేసిరి. ఆ బ్రహ్మదేవుడు నీటి నుండి వెలుపలికి వచ్చి కార్యం నెరవేరిన ఆ దేవిని దర్శించుకొనెను. బ్రహ్మ ఆమెను గాంచి దేవకార్యం నెరవేరిందని తలచి రాబో కార్యం గురించి ఇట్లా పలికెను. ఈ దేవి హిమవత్పర్వతానికి పోవునుగాక. దేవతలారా, మీరందరూ కూడా అక్కడ కరిగే ఆనందమందుడు ఆలసింపకడు. ఈ దేవుని ఏకాగ్ర బుద్ధితో నవమి నాడు పూజించాలి. అట్లా ఆమె సర్వలోకములకు వరములను సొగనదగను. ఇందు సంశయం లేదు. నవమి నాడు మగవాడు కాని స్త్రీ కాని పిండి భోజనం నియమంగా చేసుకుని ఈమె నర్చిస్తే మనసులోని కోరిక తీరును. ఓ మహాదేవ, నీవు పలికిన ఈ స్తోత్రం ఉదయ సాయంకాలాలలో పఠించడానికి నీవు దేవితో పాటు వరములను సొగము. ఆపదలన్నింటి నుండి వారిని ఉద్ధరించము అనుచు ఇట్లు శివునితో పలికి బ్రహ్మ మరలా దేవితో ఇట్లనెను. దేవి, నీవు మాకు చేయవలసిన మరియొక ఘనకార్యం కలదు. నీవు భవిష్యత్తున మహిషుడను రక్కసుని వినాశనాన్ని చేయవలను అని బ్రహ్మ ఇట్లు పలకగా, సర్వదేవతలు దేవిని హిమగిరి యందు ప్రతిష్ఠించి తమ తమ నిలవలు కరిగిరి. ఆమెను అట్లా ప్రతిష్ఠించి వారందరూ ఆనందం పొందటం వల్ల ఆమెకు నంద అని పేరు కలిగెను. ఈ దేవి జన్మకథను వినువాడును, తనకు తాను పఠించువాడును సర్వ పాపాల నుంచి విముక్తుడగును, మోక్షం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.